సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు నేను వచ్చేసిన విజయవాడకి రావడానికి చాలా పెద్ద రీజన్ ఉందబ్బా. ఎందుకంటే ఇక్కడ కొన్ని ట్రీట్మెంట్స్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా పనిచేస్తుంది. ఓన్లీ మౌత్ పబ్లిసిటీతోని ఎంతోమంది పేషెంట్స్ ఈ హాస్పిటల్కి రష్ అవుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నేను రాగానే కూడా చూస్తే బయట చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేనున్న విజయవాడలో ఉన్న శ్రీ గాయత్రి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ సెంటర్లో. సో ఇక్కడ డాక్టర్ గారి పేరు డాక్టర్ ఎస్వికే సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. ఆయన గోల్డ్ మెడలిస్ట్, బిఏఎంఎస్ అండ్ ఎండి గోల్డ్ మెడలిస్ట్. సో ఈయన దగ్గరికి నిజంగా చాలా వేరే హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ సాటిస్ఫాక్షన్ లేక నొప్పులతో రకరకాల ప్రాబ్లమ్స్తో కొన్ని పెద్ద డిసీజెస్తో కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా లైఫ్ స్టైల్ని చాలా ఇంప్రూవ్ చేసుకొని హ్యాపీగా బతుకుతున్నారు అన్న విషయం తెలుసుకొని వచ్చిన కాబట్టి నేను సార్తోనే మాట్లాడబోతున్నా. ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుండొచ్చు, అందుకోసమే ఈరోజు మేము ఈ ముచ్చట పెడుతున్నాం. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా సార్? సో సార్ నిజంగా నేను రాగానే అంతమంది పేషెంట్స్ని చూసి ఫస్ట్ ఇంతమంది పేషెంట్సా, ఈ మంచి లంచ్ టైంలో కూడా ఇంతమంది పేషెంట్సా అసలు అనిపించింది. నిజంగా ఆయుర్వేదిక్కి ఈ మధ్య భూమి ఉంది అన్న విషయం తెలుసు, అందరికీ తెలిసిన విషయమే ఇది. బట్ నిజంగా మీ దగ్గర పెద్ద ప్రాబ్లమ్స్ కూడా బాగా సాల్వ్ అవుతున్నాయని విన్నా నేను. సో బిఫోర్ దాట్, ఆ డిస్కషన్ కన్నా ముందు కూడా అసలు ఈ హాస్పిటల్ మీరు పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి? యాక్చువల్గా మనం బేసిక్గా అందరూ చదువుకున్నప్పుడు బైపీసీ తీసుకుంటాం మెడిసిన్ చేయాలంటే. సో బైపీసీ అనగానే అందరూ యాస్పిరేషన్ అంటే ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ రాకపోతే సెకండ్ థాట్ ఈజ్ డెంటల్ లేకపోతే ఇంకా బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ, సో ఇంకా బీఎస్సీ కోర్సెస్ మాట. బట్ వీ డోంట్ నో ఆయుర్వేద. సడన్ గా మా గ్రాండ్ ఫాదర్ అంటే మాది శక్తి నట్పోవడం మేడం, మీ మ్యానుఫ్యాక్చర్స్ మాట. విజయవాడ కృష్ణాలో శక్తి నట్పోవడం చాలా ఫేమస్ అది. సో మా గ్రాండ్ ఫాదర్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. సో ఆయన సడన్ గా వన్ డే పిలుస్తున్నాను, ఎంటర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ కాదు టేక్ ఆయుర్వేదిక్. నాకు అర్థం కాలేదు. నాకు అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి, వెనక్కి వెళ్తున్నాం మనం, అందరూ ముందుకు వెళ్తుంటే నన్ను వెనక్కి తీసుకెళ్తున్నారు ఏంటి అర్థం కాలేదు అసలు. షాక్ మాట. సో మై మదర్ సడన్లీ ఒప్పుకోవాలి ఆయుర్వేదం కానీ వద్దునే, తను బాడీనే చేసింది. బట్ మా గ్రాండ్ ఫాదర్ ఫోర్స్ మీద ఐ గాట్ ఇన్ టు బిఏఎంఎస్. అది కూడా ఫ్రీ సీట్ నూరామ్ శాస్త్రి ఆయుర్వేదిక్ కాలేజ్. నాకు 2004 జాయిన్ అయ్యాడు. సో ఆబ్వియస్లీ గోల్డ్ మెడలిస్ట్ కంటే ఇంకా మరి ఫ్రీ సీట్ రాకపోతే ఎట్లా సార్? అంటే ఎంసెట్లు మేడం. సో తర్వాత యాక్చువల్ గా జాయిన్ అయిన తర్వాత ఐ ఫేస్ దట్ సొసైటీ. ఆయుర్వేదిక్ ఎలా డిస్పారిటీ ఉంటుంది, అలోపతికి ఎలా ఇంపార్టెన్స్ ఉంటుంది, అలోపతి డాక్టర్ ఎలా చూస్తారు, ఆయుర్వేద డాక్టర్ ఎలా చూస్తారు. సో ఎవరైనా మెడిసిన్ చదువుతున్నా అంటే ఏంటి అని అడిగితే ఆయుర్వేదిక్ అనగానే ఆయుర్వేదిక్. సో అలా యూ కెన్ సీ దేర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఫేస్ క్లియర్లీ మాట అప్పటి నుంచే. సో దెన్ ఐ థాట్ ఎట్ దట్ మనం 100 మంది అలోపతి డాక్టర్ అంటే మనం ఒకరు అనిపించుకోవాలి ఆయుర్వేదిక్ లో కంపల్సరీగా అని వర్కప్ చేయడం స్టార్ట్ చేశాను మేడం. దట్ ఏజ్ ఐ డోంట్ నో, అంటే మనకు బయటికి ఎలా వెళ్ళాలి, బయట ఎలా తిరగాలి ఏం తెలియదు నాకు. ఇంట్లో అలా పెంచారనమాట. సో ఎవరిని పట్టుకుంటే పైకి వెళ్తాం, ఎవరిని ఆయుర్వేదిక్ బాగా చదువుని పట్టుకుంటే పైకి వెళ్తాం, ఎలా నేర్చుకోవాలి అన్నప్పుడు మా గురుగారు ఒక ఆయన ఉన్నారు అక్కడ కాలేజ్ లో, ఆయన పేరు డాక్టర్ ప్రసాద్ గారిని. సో ఆయనతో టైప్ అయ్యి సో ఆయన దగ్గర శిక్షకం చేసి సో 2010 లో వీఆర్ స్టార్టెడ్ గాయత్రి ఆయుర్వేదిక్ మేడం. సో యాక్చువల్ గా ఇది ఒక బ్రాండ్ మా సీనియర్స్ ఇది హైదరాబాద్ లో. దాన్ని మేము కొని 2009 లో 2010 లో మనం విజయవాడలో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఇది ఓపీ బేసిస్ కాకుండా వీ కెన్ స్టార్ట్ ఇన్ పేషెంట్ ఫెసిలిటీ మొదలు పెట్టాలి డే 1 నుంచి అని 6 బెడ్స్ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇనిషియల్ గా. సో అప్పుడు దానికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఆ రోజు రెంటల్ గానీ అన్ని కలిపి అరౌండ్ 15,000 to 30,000 అయ్యేది ఇన్వెస్ట్మెంట్ అప్పుడు. సో అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ హాస్పిటల్ ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు వీఆర్ రీచ్డ్ ఇన్ సెంటర్ ఆఫ్ ది సిటీ. సో వీఆర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 9 lakhs per month మాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 20-30 బెడ్ హాస్పిటల్ మనం బిల్డింగ్ అంతా కూడా మేడం కంప్లీట్ హాస్పిటల్ టోటల్ ఐపీ. ఇది కాకుండా ఇంకా పెద్ద హాస్పిటల్ కడుతున్నారు నున్నలో. యాక్చువల్ గా ఏంటంటే మై సీనియర్స్ కొంతమంది అలోపతి డాక్టర్స్ ఉన్నారు. సో దే టోల్ మీ మీరు ఇంకొంచెం బెటర్ అవుట్ రీచ్ ఇవ్వాలి పేషెంట్స్ కంటే, యూ నీడ్ టు ఎక్స్పాండ్ ఇన్ బిగ్గర్ ఏరియా అనగానే సో విత్ దేర్ హెల్ప్. ఎంత పెద్ద హాస్పిటల్ సార్ అది? ఒక 3.5 ఎకరాలు కడుతున్నాం మేడం. 100 ఎకరాల్లో ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేడం. సో నాట్ లైక్ రిక్రియేషన్ సెంటర్ అన్ని
డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అవ్వాలని ప్లాన్ అన్నమాట. ఓకే సో నాట్ ఓన్లీ ఏదో ఒక సెట్ ఆఫ్ డిసీజ్ కోసమే పేషెంట్ తిరగకుండా టోటల్ సొల్యూషన్. పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి కంప్లీట్ డయాగ్నోసిస్ నుంచి థెరపీ వరకు వాళ్ళకి కంప్లీట్ రిలీఫ్ ఇచ్చి బయట పంపించే విధంగా మనం ప్లాన్ చేయాలని, టు ప్రివెంట్ ద పీపుల్ టు గో టు కేరళ. సో కేరళ, కొట్టకల్ గానీ అన్ని. అవును, ఆయుర్వేదిక్ అనగానే అందరూ కేరళకి వెళ్ళిపోయి లక్షలు లక్షలు స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎస్ మేడం. సో అట్లీస్ట్ 30% కాస్టింగ్ తో మనం ఇక్కడ చేయాలని మన ప్లాన్ మాది. వెరీ నైస్. అంటే కేరళకి వెళ్ళి మీరు 100% ఖర్చు చేసుకుంటున్నారు, అదేదో ఇక్కడికి వెళ్తే మీకు 30% ఖర్చుతో 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. అంతేనా సార్? వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఇంకొకటి, మీరు ఏదైతే హాస్పిటల్ కట్టబోతున్నారో ఈ హాస్పిటల్లో ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు అని చెప్పేసి, అంటే ఏ విధంగా అది? అంటే మనకి యాక్చువల్ గా మేడం థెరపీస్ లో మనకి పంచకర్మ థెరపీస్ ఒకటి ఉంటాయి, యోగిక్ థెరపీస్, ఫిజియోథెరపీస్ అండ్ హైడ్రోథెరపీస్ ఉంటాయి. హైడ్రోథెరపీస్ మనకి చాలా బేసిక్ అడ్వాన్స్ థెరపీస్ అన్నమాట. చాలా చోట్ల అది మెయింటెనెన్స్ ప్రాబ్లం, అందుకని చాలా మంది ఫిజియోథెరపిస్టులు గానీ కొన్ని రిహాబ్ సెంటర్స్ గానీ హైడ్రోథెరపీ పెట్టాలంటే కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మేము కొన్ని షార్ట్స్ లో వీడియోస్ లో చూస్తున్నాం సార్, మీరేమనుకుందాం ప్లీజ్, నేను ఇట్లా అంటున్నాను. షార్ట్స్ లో చూస్తున్నాం ఏంటంటే నీళ్ళల్లో థ్రెడ్మిల్ వేసుకుని నడిచేస్తున్నారు, సైక్లింగ్ చేసేస్తున్నారు, ఇదేనా సార్? అవును మేడం, అలాంటి చాలా ఉంటాయి అందులో. థ్రెడ్మిల్ తో సహా మనం వీ కెన్ ట్రీట్ ద పేషెంట్ విత్ ది వాటర్ అన్నమాట. వాటర్ మనకు ఫోర్స్ఫుల్ గా మనకి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి యాక్చువల్ గా మనం లెక్కేసుకుంటే ప్రీ కోవిడ్, కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఆ పరిస్థితి అయిపోయింది మేడం ఇప్పుడు. సో ప్రీ కోవిడ్ ముందు ఉన్న బాడీ స్టేటస్ కోవిడ్ తర్వాత మాత్రం జనాలకు ఉన్నట్ల. సో వి ఆల్ ఎక్స్పోజ్డ్, పాండమిక్ వి ఆల్ ఎక్స్పోజ్డ్. బట్ హౌ అవర్ బాడీస్ రియాక్టింగ్ అనేది మాత్రం మనకి వాళ్ళకి ఏజ్ బట్టి ప్లస్ వాళ్ళకున్న లైఫ్ స్టైల్ బట్టి మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా మంది పీపుల్ ఈ రోజు స్పెసిఫిక్ గా మనకి స్ట్రోక్ రావాలంటే మనకి 60,000 దాటితేనే వస్తాను. ఇంతకుముందు అట్లా ఉండేది, బట్ లేదు మేడం. 30, 25 చిన్న పిల్లలు, ఇంకా చిన్న పిల్లల్లో కూడా స్ట్రోక్ చూస్తున్నాం సార్. రీసెంట్ 1.5 year బేబీ స్ట్రోక్, ఓ మై గాడ్, వచ్చారు చూసాను మేడం. సో ఎలా డిసీజ్ అనేది మనకి డెవలప్ అవుతుంది అనేది ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు, సెక్స్ తో సంబంధం లేదు. సో ఎనీ పర్సన్ కెన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎనీ డిసీజ్ మాట. ఎందుకంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిఫర్ అయిపోయింది. సో ఇంకొకటి హైడ్రోథెరపీ అంటే చాలా మంది ఇప్పుడు నేను అన్నంత సింపుల్ గా కాదు, అది ఏదో నీళ్ళలో సైకిల్ తొక్కేయడం లేకపోతే థ్రెడ్మిల్ తొక్కేయడం కాదు. దానికి పర్టికులర్ ప్రెషర్ తో పర్టికులర్ పార్ట్ లో ఎవరికైతే ప్రాబ్లం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక వాటర్ ప్రెషర్ ని వదులుతూ హైడ్రోథెరపీతో వాళ్ళ వ్యాధిని చాలా తగ్గించి వాళ్ళకి బెటర్ లైఫ్ని ఇవ్వాలని బాగా తాపత్రయపడుతూ ఉంటారు బేసిక్గా. సో దానివల్ల చాలా సక్సెస్ఫుల్ కేసెస్ని చాలా చూస్తున్నారు. అండ్ ఇది చాలా ఇప్పుడు భూమిలో ఉంది ఈ హైడ్రోథెరపీ అనేది కూడా. సో దీన్ని ఇంట్లో మీరు థ్రెడ్మిల్ వేసుకొని తొక్కేస్తా ఇట్లా కుదరదు. అండ్ ఎక్కడన్నా సెంటర్స్ ఉంటే వెళ్ళిపోయి తొక్కేస్తా అంటే కూడా కుదరదు. దానికో పర్టికులర్గా కొన్ని ఉంటాయి, అవి చూసుకోవాలి. ఇది చెప్పాలనుకున్నాను సార్, ఎందుకంటే ఈ మధ్య చెప్తున్నా కదా నేను చాలా రీల్స్ లో షార్ట్స్ లో చూస్తుంటే సింపుల్ గా అనిపిస్తుంది చూడడానికి, బట్ దానికి పర్టికులర్ గా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్స్ ని అప్లై చేయడం వల్లే వాళ్ళకి ఎందుకంటే ఆయనకి ఆ మజిల్ మనకి ఫ్రీ అవ్వాలన్నా, మజిల్ మన స్ట్రెంత్ పెరగాలన్నా వాటర్ సపోర్ట్ ఇస్ వెరీ ఎక్స్టెంటెడ్. ప్లస్ మనం చూసే డిసీజెస్ అంటే లైక్ పార్కిన్సన్స్ మేడం, ఏవియన్స్, అవాస్కులర్ నెక్రోసిస్ అంటే బాగా కామన్ అయిపోయింది కోవిడ్ తర్వాత. సో వాళ్ళందరికీ హైడ్రోథెరపీస్ ఆర్ హెల్పింగ్ ఏ లాట్. పేషెంట్ రికవరీకి బాగా హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ ఆలోచిస్తే సార్, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ లోనే ఉన్నాం కాబట్టి మనమంతా. పోస్ట్ కోవిడ్ రకరకాల ఇష్యూస్ మీరు అన్నట్టుగా హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. సో వీటికి ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఇప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో స్ట్రోక్ అంటే ఎమర్జెన్సీ, మనం అలోపతి వెళ్ళిపోవాలి డాక్టర్ దగ్గరికి, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిపోవాలి, టకటక స్టన్స్ వేయించేసుకోవాలి, వచ్చేసేయాలి, ఇట్లా ఉంటుంది ఆలోచన విధానం. సో దీన్ని ఇక్కడ ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది, దానివల్ల ఎలాంటి నష్టం ఉండదా పేషెంట్ కి అని అడిగితే ఏం చెప్తారు? జనరల్ గా మనకి ఇప్పుడు స్ట్రోక్ ఆన్సెట్ అయింది మేడం, జనరల్ మనకి సిబిఐ చేస్తాం, సెరెబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్ చూసుకుంటాం. ఆన్సెట్ అయిన తర్వాత మన కేటగిరీ చూస్తాం, పేషెంట్ ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ లో ఉన్నాడు, వెదర్ ఇట్ ఈస్ మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ పేషెంట్స్ జనరల్ మనం ఓపీలో చూసి పంపించేస్తాం మేడం. మినిమం మనం యాంటీబయాటిక్ సపోర్ట్ ఇస్తాం, మన ఆయుర్వేదిక్ మెడికేషన్ సపోర్ట్ ఇచ్చేస్తాం, పెట్టి పంపించేస్తాం. వేరేస్ ప్రాబ్లమ్ వచ్చేది మోడరేట్ టు సివియర్. ఆ డిసీజ్ అనేది ఆస్పెక్ట్ అనేది ఫస్ట్ 3 to 7 days మనకి ప్రోగ్రెషన్ దిశలో ఉంటుంది మేడం ప్రతి పేషెంట్ కి. ఎవరికైనా సరే 70% పీపుల్ కి మాత్రం ఏం జరగదు, 30% మాత్రం దే గెట్ ఇంటూ టోటల్ పారాలిసిస్. అలా వచ్చిన పేషెంట్స్ మాత్రం మనం ఆ ఈవెంట్, ఆ ఎక్విటీ ఈవెంట్ అయిపోయిన తర్వాత, ఆ 7th day or 10th day అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇమీడియట్ నేను
థెరపీ స్టార్ట్ చేస్తాం మేడం. ఎందుకంటే ఫస్ట్ అట్లీస్ట్ మనకి ఏంటంటే గోల్డెన్ రూల్ ఏంటంటే మేడం, ఫస్ట్ 4.5 hours ఆ 6 hours లో మనకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు జనరల్ అలోపతి. అది మిస్ అయింది, అట్లీస్ట్ అయిపోయిన తర్వాత రికవరీ ఫేజ్ 3 months లో అన్నా మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ 4 hours మీకు అందరూ మిస్ అయిపోతాం మేడం. నోటీస్ చేయడానికి తెలియదు పక్షవాతమా ఏంటని అర్థం కాదు. ఆ నోటీస్ వచ్చేసరికి పేషెంట్ 20 hours దాటిపోతుంది. సో అది చేసే బేసిక్ అలోపతి ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తారు, న్యూరాలజిస్ట్ మనం సపోర్ట్ తీసుకొని వాళ్ళు చేస్తారు. తర్వాత మేనేజ్మెంట్, వాళ్ళ రికవరీ మేనేజ్మెంట్, వాళ్ళకున్న పవర్ బట్టి వాళ్ళు మళ్ళీ నార్మల్ పీపుల్ చేసి వాళ్ళ డే టు డే యాక్టివిటీలో వాళ్ళు మళ్ళీ ఎర్నర్ గా మార్చాలి అంటే ఈ 3 months చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను కేసు ఉంది. అవునా? ఓకే ఓకే. సో నిజంగా నేను ఇప్పుడు కేసుని కూడా చూడబోతున్నా. అట్లాంటి కేసెస్ కూడా చాలా వస్తాయి సార్ దగ్గరికి. నిజంగా ఈ రోల్ ఏంటి అంటే ఆయుర్వేదిక్ రోల్ ఏంటి అనేది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఇది ఆయుర్వేదం అనేది. బట్ అలాంటి ఆయుర్వేదాన్ని మనం వదులుకున్నాం, చాలా దూరం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా జనాలు నమ్మడం మొదలు పెట్టిండ్రు. ఇంతకు ముందు జస్ట్ ఆకుపసరు అని లేకపోతే ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ని అసలు డాక్టర్ అనడానికి కూడా ఆలోచించేటోళ్ళు. బట్ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదం ఈజ్ అ కంప్లీట్ ట్రీట్మెంట్ అన్న ఒక ఫీలింగ్ కి జనాలు వచ్చిండ్రు, నమ్ముతున్నారు అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నిజంగా కూడా. అండ్ మూవింగ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లమ్ సార్, నిజంగా లైఫ్ లో ఎట్లయిపోయిందంటే ఒక 30-40 సంవత్సరాలకి బీపీలు షుగర్లు. ఇంతకు ముందు బీపీలు షుగర్లు అంటే కూడా మీరు అన్నట్టుగా 60 ఏళ్ళు దాటితే రాదు. అలాంటిది ఇప్పుడు బీపీలు షుగర్లు, పీసీఓడీలు, థైరాయిడ్లు ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఇవి లేకపోతే అసలు మనుషులు కాదు అన్నట్టుగా చూస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఆయుర్వేదిక్ లో ఎట్లుంటుంది మెడిసిన్? మనకి యాక్చువల్ గా మనకి ఆయుర్వేదిక్ లో క్లియర్ గా మనకి హెల్దీ పర్సన్ ఎలా ఉండాలి, డిసీజ్ పర్సన్ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు వే బ్యాక్ 5000 years బ్యాకే మనకి మన సమితులు అంటాం, మన టెక్స్ట్ మన టెక్స్ట్ దట్ హావ్ డిమార్కెటెడ్. దట్ క్లియర్ గా డిమార్కెట్ చేస్తారు. సో హెల్తీ పర్సన్ అంటే ఏం రెజిమ్స్ ఫాలో అవ్వాలి, దినచర్య అంటే ఏంటి, ఋతుచర్య, సో డైలీ రెజిమ్ ఎలా ఫాలో అవ్వాలి, ఫ్రమ్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి ఉన్నప్పుడు ఏం రెజిమ్స్ తీసుకోవాలి, అలా ఋతుచర్య సీజనల్ గా ఏమేమి ఫాలో అవ్వాలి. సో వాళ్ళు క్లియర్ గా డేటా ఇస్తారు. ఈ ఫాలో అవుతే మనకి ఏమైందంటే హెల్త్ అనేది ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటదని చెప్పి. డిసీజ్ వచ్చిన వాళ్ళకి దాంట్లో మళ్ళీ సాధ్య అసాధ్యాలు చెప్పారు. అన్ని సాధ్యాలు ఎక్కడ ఆయుర్వేదం చెప్పలేదు మేడం. సో ట్రీటబుల్ ఏంటి, నాన్ ట్రీటబుల్ ఏంటి, నాన్ ట్రీటబుల్ లో కూడా హౌ టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకుంటూ పేషెంట్ లా మెయింటైన్ చేయాలి అన్న కాన్సెప్ట్ కూడా మీకు ఆయుర్వేదిక్ లో క్లియర్ గా మన టెక్స్ట్ లో మెన్షన్ చేశారు. సో ఫ్రమ్ కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ దాకా the documentation was clearly mentioned in Ayurvedic Samhita. బాగా మెన్షన్ చేస్తారు, ప్రాపర్ డేటా ఉంది. దాని సరిగా స్టడీ చేసి పేషెంట్ డీల్ చేస్తే చాలు మేడం, డెఫినెట్గా పేషెంట్ అవుట్కమ్ బై వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి బీపీ షుగర్ తో వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే చాలా మేజర్ గా ఉన్న ప్రాబ్లం పిసిఓడి, ఒబేసిటీ, వీటి వల్ల పిల్లలు లేకపోవడం. అంటే ఇంతకు ముందు ఒక్క తల్లి ఒక 10 మంది పిల్లల్ని కంటే ఇప్పుడు 10 మంది తల్లులు కలిసి ఒక మంచి బేబీ ప్రోడక్ట్ ఇవ్వలేకపోతున్నారు, హెల్దీ బేబీ ప్రోడక్ట్ ని. రైట్, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో దీన్ని ట్రీట్ చేయగలిగే శక్తి ఆయుర్వేదిక్ ఉందా లేదా అంటే మీరు స్ట్రైట్ గా ఏం చెప్తారు? డెఫినెట్ మేడం, ఎందుకంటే మనకి సింపుల్ లాజిక్, మనం ఎంత యాక్టివ్ ఉన్నాం లైఫ్ లో, సింపుల్ లాజిక్, హౌ యాక్టివ్ ఆర్ ఇన్ లైఫ్. జనరల్ గా WHO గైడ్ లైన్స్ ప్రకారం అయితే మినిమం 2 to 3 hours యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయాలని రూల్ అది. ఓకే, ఎంత మంది పిల్లలు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు గ్రౌండ్కి వెళ్ళి, సింపుల్ లాజిక్ అది. సో మీరు చెప్పిన ఈ బీపీ కానీ, ఈ షుగర్ కానీ, ఈ PCOD కానీ, సో ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, బాడీ పనితీరులో వచ్చే లోపాలు. సో దాన్ని సెటరేట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి 100% రిలీఫ్ వస్తుంది. వెన్ దేర్ అని అక్యూట్ ఫేస్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది అంటే డినోవస్ అంటాం, ఎర్లీగా డిటెక్ట్ అయిన కేసెస్ లో మనం సివియర్ క్రానిక్ ఫేజ్ లేకపోతే మెయింటైన్ చేయడం మేడం, ఎవరైనా మెయింటైన్ చేస్తారు. ఆయుర్వేదిక్ అంటే లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి పేషెంట్ కి ఇబ్బంది పడకుండా చూసుకుంటాం కంపేర్ టు అలోపతి, అంతే. సో అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఒక 5-10 years మందులు వాడేసి సడన్ గా నేను డిబిడి ఆపేస్తాను, నేను ఆయుర్వేదం వాడతాను అని చెప్పి వాళ్ళు సడన్ గా 190-200 కాంపిటీషన్ తెచ్చుంటారు పేషెంట్స్. దట్స్ అ రాంగ్ హ్యాబిట్ అది. సో దే కెన్ ఫాలో ఇంటిగ్రేటెడ్, అంటే అలా అలోపతి మందులు వాడుకుంటూ ఆయుర్వేదం ఫాలో అవ్వచ్చు. ఎవల్యూషన్ మనకి మెడిసిన్ ఎవల్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ ఆయుర్వేదిక్ గా మేడం. ఇప్పుడు మనకి యాస్ప్రిన్ కానీ లేకపోతే మనం వాడే మలేరియా డ్రగ్ అది కాల్చిసిన్, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఆయుర్వేదిక్ ట్రాన్స్లేషన్ అలోపతి. మనకి మధ్యలో కొంచెం ఎవల్యూషన్ లో బుద్ధిజం రావడం వల్ల కొంచెం బ్రేకప్ అయి సర్జరీస్ ఆగి, కానీ ఈ రోజు కూడా ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుత ఈజ్ ఆయుర్వేదిక్. ఆయన డిసెక్షన్ చేసిన విధానం గానీ, ఆయన బాడీ ప్రిజర్వ్ చేసిన విధానం గానీ, స్కిన్ యొక్క లేయర్స్ డిసెక్షన్ చేసిన విధానం గానీ ఎవరు చేయాలి, ప్లాస్టిక్ సర్జరీ, ఎనోప్లాస్టీ గానీ,
సెరెబ్రల్ కేసెస్ కానీ ఆయన ప్రాసెస్ ఈ రోజు కూడా 80% దే ఆర్ ఫాలోయింగ్. స్టిల్ మీరు చెప్తున్నది అక్షరాల నిజం. ఈ విషయం అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకైతే కంపల్సరీగా తెలుసు. అయితే కొంతమంది అపోహలు ఎట్లుంటాయంటే వీళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే ఆయుర్వేదిక్ అనగానే కొన్ని పథ్యాలు మెయింటైన్ చేయాలి, లేకపోతే కొంచెం చదువు ఎక్కువైపోయి ఆలోచన విధానం ఎట్లా మారిపోయిందంటే ఆకుపసరిస్తే దాంట్లో పారాసైట్స్ ఉంటాయి, అవి బాడీకి వేరేలా ఎఫెక్ట్ ఇచ్చేస్తాయి, ఫ్యూచర్ లో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ విధంగా ఆలోచించడం మొదలు పెట్టారు. దిస్ ఇస్ ఆల్వేస్ బీన్ అ నెగటివ్ యాంగిల్ ఆఫ్ ఆయుర్వేదిక్. సో ఈ విధంగా ఇప్పుడు లేదు, ఆయుర్వేదిక్ చాలా అడ్వాన్స్డ్ అయ్యింది అన్న విషయం నేను కనుక్కున్నాను. సో మీరేం చెప్తారు? మన ఇదివరలాగా మనకి కోర్ ప్రాసెస్ కాకుండా మనకి ఈ ఫార్మస్టికల్ ఆస్పెక్ట్ లో మనకి హెర్బో మినరల్ కాంపౌండ్స్ అని 3 phases లో మనకు ఆయుర్వేదిక్ ఉన్నాయి. హెర్బల్ అంటే ప్యూర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్, లైక్ మనం ఇప్పుడు సపోజ్ మంజిస్టా అంటాం, లేకపోతే త్రిఫలా అంటాం, ఇవన్నీ కూడా హెర్బల్ కాంపౌండ్స్ వస్తాయి. హెర్బో మినరల్ అంటే కొంచెం మనం మెటల్స్ యాడ్ చేస్తాం, లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ, వాటితో కూడా కలిపి హెర్బల్ తో కలిపి మనం కాంబినేషన్ తయారు చేస్తాం. ప్యూర్లీ మెటల్స్ అంటే ప్యూర్లీ మనకు మెర్క్యూరీ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మెర్క్యూరీ, ఆర్సెనిక్, జింక్, ఈ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చెప్పేదండి అలోపతి వాళ్ళు, ఈ ప్రోడక్ట్స్ హెపటోటాక్సిటీ అండ్ నెఫ్రోటాక్సిటీ కాజ్ చేస్తాయి అంటారు. ఎప్పుడు కాజ్ చేస్తాయి? వెన్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రాసెస్డ్. మనకి చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఉంది. రష్యాస్త్ర నాగార్జున రాసింది ఇక్కడ నుంచి, మన స్టేట్ నుంచి. సో అలా అన్ని ఏళ్ళ నుంచి రీసెర్చ్ అయిన దాంట్లో ఎవరైతే ప్రాపర్ వేలో దాన్ని పౌడర్ ఫామ్ చేయకుండా, ప్రాపర్ ప్యూరి ఫామ్ చేయకుండా వాడారనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది. మరి మేము 15 నుంచి ప్రాక్టీస్ ఉన్నాం మేడం. మా పేషెంట్స్ ఎవరికి కిడ్నీ పోయింది లేదు, లివర్ పోయింది లేదు, ఇంకా కిడ్నీ పోయిన వస్తున్నారు, వాళ్ళకి వాడుతున్నాం ఇంకా మేము. అవును, కిడ్నీ స్టోన్స్ ట్రీట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఏ రాంగ్ రెసెంబ్లెన్స్ మేడం. ఇంకా నౌ ఐఎమ్ సీయింగ్ సికేడి స్టేజ్ 1, 2, 3 దాకా నా అదర్ పేషెంట్స్ వాడుతున్నారు డయాలసిస్ కి వద్దని చెప్పి. యంగ్ పీపుల్ మేడం, పోస్ట్ కోవిడ్ లో కానీ ఆల్మోస్ట్ 10 years నుంచి 50 years నుంచి ఆల్మోస్ట్ పేషెంట్స్ అలా కంటిన్యూ వాడుతున్నారు డయాలసిస్ కి వెళ్ళకుండా. రిజెంబ్లింగ్ వీ కెన్ మెయింటైన్ ది బాడీ విత్ ఆయుర్వేదిక్ మెడిసిన్, విత్ సింపుల్ మెడిసిన్. నీడ్ నాట్ కాంప్లికేట్ ది పేషెంట్. హడాడ్ మెడిసిన్స్ పెట్టేసి పేషెంట్ కాంప్లికేట్ చేయక్కర్లేదు. పేషెంట్ ప్రాపర్ డైట్ రెజ్యూమ్ తీసుకొచ్చి ప్రాపర్ మన డ్రగ్ సెలెక్ట్ చేసుకుంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, డెఫినెట్ గా ఆయుర్వేదిక్ లో ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అని ట్రీట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి సార్ డైట్ అంటున్నారు కదా అని చెప్పి చాలా మంది టెన్షన్ పడిపోతుంటారు. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే మనం వండుకునేది సరిగ్గా ఇంట్లో వండుకొని తింటే చాలు. ప్రతిరోజు ఒకేసారి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు, రైట్ సార్? పచ్చం కూడా చెప్తారు మేడం. పచ్చం యాక్చువల్ గా మనకి మందులు పచ్చలు అక్కడ చెప్పలేదు. మనం కొంచెం హెవీ మెటల్స్ కానీ మన మినరల్ మెడిసిన్స్ వాడేటప్పుడే పచ్చాలు చెప్తారు. బట్ ఆయుర్వేదిక్ పచ్చం పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డైటరీ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ డిసీజెస్ కి. సో ఇప్పుడు రొమాటిక్ పేషెంట్ వస్తారు మేడం, రొమాటిక్ పేషెంట్ ఆయిల్ వాడద్దు అంటాం. ఎందుకంటే ఆయిల్ అనేది టేక్స్ టైమ్ టు డైజెస్ట్. ఇట్ పుట్స్ ప్రెషర్ ఆన్ ది డైజెస్ట్ సిస్టమ్ అండ్ ది హెపటిక్ ఎంజైమ్స్. అందుకని చెప్పి ఏమంటాం, దాని వల్ల ఇంకా తనకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ జరిగింది బాడీలో. అందుకని ఆయిల్ లేకుండా తినమంటాం. అంటే ఆయిల్ లేకుండా తినడం కష్టం కదా సార్. కొంచెం నెయ్యి వాడమంటాం. బటర్, మన నెయ్యి అనేది మంచి బెస్ట్ మేడం. సో అది కొంచెం హెల్ప్ చేస్తే అది ఫాలో అవ్వమంటాం. అలాంటిది డిసీజ్ ఓరియంటెడ్ డైట్ ఉంటుంది తప్ప మెడిసిన్స్ పచ్చాలు ఏమి ఉండదు మేడం. అది మన పూర్వీకులుగా రాంగ్ కాన్సెప్ట్. డిసీజ్ ప్రిలైవింగ్. చాలా మందికి మన పేషెంట్ కి 1-to-1 చెప్తున్నాం. మాస్ అడ్రసింగ్ ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళని వదిలేస్తున్నాం. అండ్ ఇంకొకటి మీకు బాగా తెలవాల్సిన విషయం ఏంటి అని అంటే, సార్ దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ లో ఈ స్లీప్లెస్నెస్ నైట్స్ చూస్తున్న వాళ్ళు, అంటే ముఖ్యంగా ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తారంట. అండ్ నిజంగా చెప్తున్నా సార్, ఇంట్లో ఒకవేళ భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరికి ఉంటుంది ఈ ప్రాబ్లం, ఒక్కరికి కాదు. మామూలుగా ఇంట్లో ఒక్కరికి షుగర్ ఉంటుంది, ఇంట్లో ఒక్కరికి బీపీ ఉంటుందని ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఈ ఇన్సోమియా అనేది మాత్రం ఇంట్లో ఇద్దరు ఉంటుంది. ఒకవేళ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే చంటి పిల్లలు ఇంతకు ముందు 20 గంటలు 18 గంటలు పడుకునేవాళ్ళు సార్. ఇప్పుడు ఫోన్లు చూడడం వల్ల అసలు పడుకోవట్లేదు. నిద్ర అనేది అసలు బంగారం అయిపోయింది జనాలకి. సో ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి అంటే మీ దగ్గర లైక్ ఎట్లుంటది అనే దానికన్నా కూడా ట్రీట్మెంట్ ఎంత ఫాస్ట్ గా రికవర్ అవుతారు? జనరల్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం ఇది. బేసిక్ గా మనకి త్రయ ఉపస్తంభాలు చెప్పాడు మేడం ఆయుర్వేదిక్ లో. చాలా క్లియర్ మెన్షన్ చేశారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మెయింటైన్ అవుతామని. అందులో ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సెకండ్ పిల్లర్ నిద్ర. సో స్లీప్ డిప్రైవల్ ఆర్ ఇన్సామ్నియా ఆర్ క్రానిక్ ఇన్సామ్నియా డెఫినెట్లీ లీడ్స్ టు మెటబాలికల్ అండ్ లేటర్ లీడ్స్ టు సమ్ డిసీజెస్. సో అది ప్రూవెన్ మేడం, చెప్పక్కర్లేదు మనం. సో ఎంత ఫాస్ట్ గా ఆరోగ్యానికి వస్తుంది, చాలా ఫాస్ట్ గా వస్తుంది.
ఎందుకంటే చాలా మంది బ్యూరోక్రాట్స్ నుంచి కామన్ పీపుల్ అదొక వస్తున్నారు స్లీప్ డిప్రైవ్ అవుతుంది. అందులో ప్రాబ్లం కూడా చెప్పేశారు, ఏంటది ఫోన్. సో మొబైల్ ఆ బ్లూ రేస్ తెలిసిందే అందరికి, అది ఎవరు ఆపట్లేదు. సో అది ఆటోమేటిక్ గా మన మెలటోనిన్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది, మన బ్రెయిన్ రిలీజ్ అయ్యే మెలటోనిన్ ఇంబ్యాలెన్స్ కాస్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా మనకి ఇన్సోమ్నియా రీడ్ అవ్వడానికి ప్లస్ మన బాడీ హీలింగ్ మెకానిజం కూడా ఆగిపోతుంది. చాలా మంది నిద్ర లేదంటే స్లీప్ ప్రాబ్లం అనుకుంటాం, బట్ కాదు. మెలటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్ ఆల్మోస్ట్ స్లీప్ ఒకటే కాకుండా మన బాడీ హీలింగ్ మెకానిజం కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో బాడీ టెన్స్ టు ఏజ్ ఫాస్ట్. అంటే మనకి 2 ఏజెస్ ఉంటాయి మేడం, క్రోనాలజికల్ ఏజ్, బయలాజికల్ ఏజ్ అంటాం. క్రోనాలజికల్ అంటే పుట్టిన తారీఖు నుంచి మనం క్యాలిక్యులేట్ చేసే ఏజ్. బయలాజికల్ ఏజ్ ఈస్ గెటింగ్ ఫాస్టర్. అంటే మీ ఒక 35 ఏళ్ళ పరిస్థితి 35 కనిపెట్టే లుక్స్ లైక్ 50 years. అందుకని వాడికి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్రూ. సో మన ఆయుర్వేదిక్ ఉన్న మన టెక్నిక్స్ ద్వారా కానీ మన మెడిసిన్స్ ద్వారా కానీ డెఫినెట్ గా ఫాస్ట్ రిలీఫ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్ లో మనం తీసుకొచ్చేస్తాం పేషెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. అంటే నాకు అనిపించేది ఏంటంటే జస్ట్ దీని ట్రీట్మెంట్ ఎట్లుంటుందని నేను అడగడం, మీరు చెప్పడం వల్ల వినే వాళ్ళకి అంటే ఏంటి అనేది అర్థం కాదు. సో నిజంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ నిద్ర లేనితనానికి మీరు ఇచ్చే మందేంటి, అది వాళ్ళపైన ఏ విధంగా పనిచేస్తుంది, అంటే వాళ్ళు ఏ విధంగా మారుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ విత్ ద మెడిసిన్ అనేది. జనరల్ మెడిసిన్ ఆస్పెక్ట్ లో మనం చెప్పాము, మనది హోలిస్టిక్ అప్రోచ్. నాట్ ఓన్లీ లైక్ ఇప్పుడు అలోపతిలో ఇచ్చే సెడేటివ్స్ కానీ ట్రాంక్లైజర్స్ కానీ మన మూడ్ స్విచ్చింగ్ కానీ మన అలా ఆయుర్వేదిక్ హెల్ప్ చేయాలి. ఓకే, ఇట్ ట్రీట్స్ యాజ్ అ హోలిస్టిక్ అప్రోచ్. సో మెడిసిన్ పార్ట్ సేమ్ ఎగ్జాంపుల్స్ చెప్తాం, జటామాంసి అని చెప్పి మన ఆయుర్వేదిక్ లో సింగిల్ హెర్బల్ కాంబినేషన్స్, లైక్ మల్టీ కాంపౌండ్ ఇవ్వాలంటే మానసమిత్ర ఒకటి అని చెప్పి. సో అట్లా 2-3 రకాల కాంబినేషన్స్, చాలా కాంబినేషన్ ఒక ఆయుర్వేదిక్ లో మెన్షన్ చేస్తారు. వీ కెన్ విత్ డ్రగ్ థెరపీ, దాంతో పాటు డైటరీ థెరపీ. వాళ్ళకి ఏం చెప్తాం, లెట్ దెమ్ కొంచెం ఇలాంటి బేసిక్ మన నిదాన పరివర్తన చికిత్స అంటాం. ఏదైతే రూట్ కాజ్ మనకి మొబైల్స్ కొంచెం తగ్గించమని అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం. జాబ్ పర్పస్ ఎన్నట్లుగాని మాట, బట్ కొంతమంది రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ బై 8-8:30 క్లోజ్ చేయమంటాం. అదొకటి అలవాటు చేసుకోమని. 3 మన పంచకర్మలో దార చికిత్స చేస్తాం. శిరోధారలో ఇట్స్ కాజింగ్ ఏదైతే మనకి ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, మన హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇట్స్ గెటింగ్ కరెక్టెడ్ అనమాట. సో ఆ బ్రెయిన్ లో మనకు కొన్ని వేవ్స్ వెళ్తుంటాయి, మన ఎలక్ట్రికల్ వేవ్స్ మనం చూస్తే ఈజీ చేస్తాం, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ చేస్తాం, మన బ్రెయిన్ లో కూడా వేవ్స్ క్రియేట్ అవుతాయి. సో ఆ వేవ్ ఇంబ్యాలెన్స్ ని మనం వీ కెన్ కరెక్ట్ విత్ దీస్ టెక్నిక్స్ అండ్ విత్ అవర్ మెడిసిన్ అనమాట. సో సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా ఎక్కడ మనకి ఆయుర్వేదిక్ లో చిన్న మాట చెప్పింది లేదు మేడం. అంటే బేసిక్ గా ఈ ఏదైతే మీరు అన్నట్టుగా ఆయిల్ ఇక్కడ పడేది చూస్తే చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది, ఇది ఓన్లీ రిలాక్సేషన్ ట్రీట్మెంట్ అనుకుంటారు, కానీ నిజానికి చెప్పాలంటే లోపల ఉన్న వేవ్స్ ని కరెక్ట్ చేయగలిగే శక్తి దానికి ఉంది. అంటే నిజంగా మనము ఎంతగా టెక్నాలజీ పెరిగిపోయిందంటే మన మూలాల్ని మర్చిపోయేంతగా టెక్నాలజీ పెంచుకొని దాంట్లో బతుకుతున్నాం మనం. అవర్స్ ఇస్ జెనెటిక్ కోడెడ్ మేడం. ఆయుర్వేద ఇస్ జెనెటిక్ కోడెడ్, మన జీన్స్ తో కోడ్ అయింది. సో హౌ హ్యూమన్ ఎవాల్యుయేషన్ అయిందే నేచర్ నుంచి. ట్రూ. సో నేచర్ తో సింక్ అయింది. నిజం అబ్సల్యూట్లీ ట్రూ. అంటే నిజంగా చెప్పాలంటే మనం కరెక్ట్ గా బతికితే ఏ మెడిసిన్ లేకుండా మన బాడీ దాన్ని అది హీల్ చేసుకునే శక్తి ఉంటుంది. బట్ దాన్ని కూడా చంపేసి మనం బతుకుతున్నాం కాబట్టి మనకి అన్ని మెడిసిన్స్ అవసరం పడుతున్నాయి. దాంట్లో కూడా క్వాలిటీ లైఫ్ కావాలనుకుంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది సార్ క్లియర్ గా చెప్తున్నారు, దాంట్లో డౌటే లేదు. అండ్ కమింగ్ టు అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్, పోస్ట్ కోవిడ్ లో కనిపిస్తున్న వ్యాధుల్లో ఎక్కువగా నేను చూస్తున్నది క్యాన్సర్స్. ఎంత కామన్ అయిపోయిందంటే క్యాన్సర్, కొంతమంది డాక్టర్స్ బయటకు వచ్చి క్యాన్సర్తో ఇంకెవరు చనిపోవద్దు ఎందుకంటే ఇది చాలా కామన్ వ్యాధి అనే స్టేజ్కి వచ్చేసింది. అది ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక క్యాన్సర్. ఆడవాళ్ళలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. మగవాళ్ళలో రకరకాల అసలు ఎప్పుడూ వినని క్యాన్సర్స్ అన్నీ వింటున్నాం మనం. సో ఇందులో ఇట్లా క్యాన్సర్ పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరు ఉంటారు సార్ ఎక్కువగా? జనరల్ గా మనకు సెకండ్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే క్యాన్సర్ మేడం. మొదటిది కార్డియాక్ అయితే, 2 క్యాన్సర్, 3 స్ట్రోక్ జనరల్ తీసుకునేది అనమాట. బట్ రీసెంట్ స్టడీస్ ఏంటంటే డ్రగ్ అబ్యూస్, ఓవర్ డ్రగ్ అబ్యూస్, అది ఆయుర్వేదిక్ అవనివ్వండి, అలోపతి అవనివ్వండి, ఏ మెడిసిన్ అవనివ్వండి, అన్నెసరీ ఓవర్ డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ వల్ల కూడా పేషెంట్ అనేవాడు సక్కమవుతున్నారు. సో ఇబ్బంది పడతారు. సో అందులో క్యాన్సర్ పార్ట్ మనకి మన జనాభా మేడం, అంటే ఆల్మోస్ట్ చాలా హెవీ జనాభా, 40 కోట్ల పైన జనాభా. సో అందులో ఏమైందని మన డైటరీ హ్యాబిట్స్ కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ చాలా మారిపోయాయి. ప్లస్ పోస్ట్ కోవిడ్ మేము అబ్జర్వ్ చేస్తాయంటే ఇట్స్ డిస్టర్బింగ్ అవర్ జీన్, మన డిఎన్ఏ డిస్టర్బ్ చేస్తాం. ఆ వైరస్ కానీ చాలా మంది మన వ్యాక్సినేషన్స్ అనుకున్న చెప్పే మాట వింటున్నాం మేము, మరియు స్టీమ్ స్టడీస్ కూడా. సో నాట్ ఓన్లీ వ్యాక్సినేషన్స్,
జనరల్లీ ఆ వచ్చిన జీనే అది ఇట్ వాజ్ లైక్ దట్, అది ప్రాబ్లం. దాంతో ఉన్న మెడికేషన్స్ ఆస్పెక్ట్ కానీ పేషెంట్ లో ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇట్ వాజ్ చేంజింగ్ మాట. సో దాంతో డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఇంక్రీస్డ్. మీరు యాక్చువల్గా మీరు చెప్పిన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్విక్స్ క్యాన్సర్ కానీ కాకుండా ఇప్పుడు న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ అని చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నాయి కూడా ఎక్కువ చూస్తున్నాయి ఇప్పుడు. దాంతో పాటు సరే మన బ్రెయిన్ గ్లయోమాస్ అంటాం, బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ చాలా ట్రేస్ అవ్వట్లా. మీకు ఈరోజు మనీ ప్రాబ్లం లేదు మన జనాలకి, ఎలాగైనా దే ఆర్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్. బట్ అది కూడా దొరకకుండా కూడా లోపల మనకి పెరిగే క్యాన్సర్స్ కూడా మనకి ఎట్ ది ఎండే కనిపిస్తున్నాయి. సో దీని బేసిక్ అంటే మనకి ఫస్ట్ నుంచి చెప్పి అదే మేడం, మనం తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్గా తీసుకోవాలి, తప్పదు. అది ఎంత చెప్పినా చేసేవాళ్ళు చేస్తున్నారు, బట్ ఈ మధ్య జనాల ట్రెండ్ గా మారింది. ప్లస్ మన ఆయుర్వేదిక్ సైడ్ నేను ఎక్కువ శాతం చూసింది ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ బాగా చూస్తున్నాను. సో వాళ్ళు చాలా మంది సర్జరీ చేయించుకొని కీమోస్ వచ్చిన తర్వాత కూడా రికరెన్స్ వస్తుంది. వాళ్ళకి నేను ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ కానీ మినరల్ కాంపౌండ్ మెడిసిన్ కానీ క్వాలిటీ లైఫ్ వాళ్ళు ఇబ్బంది పడకుండా, లైక్ ఏంటంటే ఇప్పుడు కీమోథెరపీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో వాళ్ళకి ఇంకో స్టేజ్ దాటిన తర్వాత టెర్మినల్ కేసెస్ అంటే వాళ్ళకి ఏంటంటే 3 నెలలు బతుకుతారు, 2 నెలలు బతుకుతారు కేసెస్ ఏంటంటే మనకి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేయడానికి మందికి వస్తాం. సో వీఆర్ హెల్పింగ్ దెమ్ అన్నమాట. అలా కాకుండా నేను ఈ కీమోథెరపీలో ఉన్నప్పుడు కూడా దే కెన్ ఫాలో ఆయుర్వేద. ఓకే, గో టు ఏ ట్రైన్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్, నాట్ లైక్ ఇట్లా గల్లీలో కూర్చొని ఇచ్చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయుర్వేదిక్ ని మీరు ఇది చేయొద్దు, దాన్ని నిందించొద్దు. సీజ్ ఎక్స్పీరియన్స్, సీనియారిటీ, ఎన్ని కేసెస్ చూసాడు ఆయన ఏంటది దాని ప్రకారం చూసి. యాక్చువల్ గా నేను ఇప్పుడు మీరు ముందు పెట్టిన పుస్తకంలో కూడా చదివినా ఫస్ట్ లైన్ అది ఉంది. మీరు ఎప్పుడైతే ఒక పేషెంట్ ని అంటే ఇంకొకరికి మనము ఆయుర్వేదం నేర్పించే ముందు ఒక 5,000 మంది పేషెంట్ ని ఇండివిజువల్ గా ఒక డాక్టర్ చూసి ట్రీట్ చేయగలిగితేనే ఇంకొకరికి నేర్పియండి అని చెప్పి ఫస్ట్ అదే ఉంది. జస్ట్ నేను ఓపెన్ చేయగానే అదే కనిపించింది నాకు. సో ట్రూ అది. ఎందుకంటే మేడం దట్స్ వై మాస్ అడ్రెషన్ అనేది మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ మౌత్ టు మౌత్ ఎందుకు మేము వేసేయమంటే 1-to-1 అనేది పేషెంట్ ని మనం కన్విన్స్ చేయగలం, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాధ వినగలం. ఎందుకంటే కంప్లీట్ అన్ని తగ్గించేస్తామంటే ఇంకెన్ని డాక్టర్లు ఇంతమంది హాస్పిటల్స్ ఉండరు మేడం. సో అకార్డింగ్ టు ద పేషెంట్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, we need to select the drug, we need to select the therapy. అవస్థ అసలు ఏ పొజిషన్ నాడు తను తీసుకునే పొజిషన్ నాడా, తను బతికించాలా, తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలా, ఏం చేయాలనేది కూడా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి డిపెండ్ అయిపోతుంది. దాన్ని బట్టే మన యాక్షన్ ఉండాలి తప్ప అందరికి ఒకే మంత్రం అట్లా ఉండకూడదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ మాత్రం అదే అవుతుంది. సో అండ్ నిజంగా ఈ మధ్య బాగా భూమిలో ఉన్న ఇంకో విషయం ఏంటి అని అంటే డిటాక్సిఫికేషన్. డిటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అందరికి తెలిసిపోయింది. దీనికి కావాల్సినట్టుగా ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకుని తాగడం, ఇంట్లో ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువ అయిపోయాయి. యూట్యూబ్ లో చూస్తున్నారు, చేస్తున్నారు అందరూ కూడా. బట్ కొంతమంది సెలబ్రిటీస్ కానీ, కొంతమంది పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ కానీ, హీరోయిన్స్, హీరోలు, వీళ్ళందరూ కూడా డిటాక్సిఫికేషన్ కి అల్టిమేట్ గా మీరు అన్నట్టుగా కేరళకి వెళ్తున్నారు మళ్ళీ ఆయుర్వేదానికి, రైట్? సో ఇదే అంటే ఇక్కడే ఆలోచించవచ్చు మళ్ళీ. అంటే అల్టిమేట్ గా మనం తిన్న తిండి, తాగిన చెత్త, మన లైఫ్ స్టైల్, వీటన్నిటితో పాటు మనం వాడిన టాబ్లెట్స్, మందులు, వీటన్నిటిని కడుక్కోవడానికి మళ్ళీ ఆయుర్వేదికే వెళ్తున్నారు అందరూ. సో ఈ ట్రీట్మెంట్ కూడా మీకు కొత్త హాస్పిటల్ ఉండబోతుందా డిటాక్సిఫికేషన్ అనేది? ఇప్పుడు జరిగే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం, సోరియాసిస్ పేషెంట్ వస్తారు, నార్మల్ పేపర్ కాకుండా we need to detoxify him. ఫస్ట్ బాడీని క్లీన్ చేసిన తర్వాతే మనం ఏ ప్రొసెస్ స్టార్ట్ చేయాలి. ఆయుర్వేదిక్ ఫస్ట్ లైన్ అదే మేడం. ఫస్ట్ సిద్ధాంతమే డిటాక్సిఫికేషన్. ముందు బాడీని దాని మన ఆయుర్వేదిక్ ప్రాసెస్ శోధన థెరపీ అంటాం, శోధన కర్మ అంటాం అన్నమాట. తర్వాత శమన కర్మ. శమన అంటే థెరాపెటిక్ ఆస్పెక్ట్ అనమాట, క్లాసిఫికేషన్ అనేది. ఆ శోధన ప్రక్రియనే మనం అందరం ఇప్పుడు లేటెస్ట్ గా డిటాక్సిఫికేషన్ అనే మాట కొంచెం అడ్వాన్స్ గా మారుతున్నారు అది. సో బట్ ఆయుర్వేదిక్ దాని క్లియర్ గా వే బ్యాక్ 1000 మెన్షన్ చేశారు. సో ఎనీ కేస్ ఇన్ ఆయుర్వేదిక్ మన ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వి డిటాక్సిఫై, ఆ తర్వాత వి గో ఫర్ మెడికేషన్. డిటాక్స్ అంటే సింపుల్ విరేచన థెరపీ ఇస్ ఆల్సో డిటాక్సిఫికేషన్. ఎగ్జాంపుల్ చెప్తాం, బట్ దాంట్లో ఇంకా ఎండ్స్ ఉంటాయి. ఒక లిక్విడ్ ఇస్తాం మనం, కొంతమంది గీ ఇస్తాం, కొంతమందికి ఆయిల్ ఇస్తాం, కొంతమందికి బోన్ మ్యారో ఇస్తాం, డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అనమాట. ఆ పేషెంట్ యొక్క డిసీజ్ కాన్స్టిట్యూషన్ బట్టి వాడికి 3 days చేయాలా, 5 days చేయాలా, 7 days చేయాలా. 7 days ఇది హైయెస్ట్ టైం అన్నమాట. ఆ లిక్విడ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి మనం బాడీ అంతా క్లెన్స్ చేసి అప్పుడు ఎదర్ విరేచన ద్వారా కానీ లేకపోతే వమనం ద్వారా కానీ వీ డిటాక్సిఫై, ఆర్ ఈవెన్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాం. అది డిపెండింగ్ కండిషన్.
సో ఇవన్నీ కూడా డిటాక్స్ ప్రాసెస్ అనమాట మనం ఆయుర్వేదం చేసేది. ఫ్రమ్ చెప్పగా మేడం, ఫ్రమ్ సైనస్ టు అంటే కామన్ కోల్డ్ టు క్యాన్సర్ ఏదైనా కూడా ట్రీట్మెంట్ దీంట్లో ఉంటుంది. ప్లస్ మనకి టెక్స్ట్ చెప్పిన ప్రకారం అంటే మేడం, మన యుగం కలియుగం, సో మన బలం తక్కువ, అకార్డింగ్ టు ద పేషెంట్ స్ట్రెంత్ వెళ్ళాలి. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. సో నిజంగా సార్ వెరీ సాటిస్ఫైయింగ్ అలా నేను మీతో మాట్లాడిన కాన్వర్జేషన్స్ లో. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ ఆయుర్వేదం అనేది మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అండ్ దాన్నది మార్చుకున్న విధానం ఏంటి, అడ్వాన్స్డ్గా ఎట్లా మారింది, అది ఏ విధంగా ప్రజలకి అవసరం పడుతుంది అనేది విన్నాక నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇప్పుడు అర్థమైంది ఇక్కడ పేషెంట్స్ ఎందుకు ఇంతగా వస్తున్నారో మౌత్ పబ్లిసిటీతో అనేది. వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్ గా విజయవాడలో ఉన్న వాళ్ళకైతే టింగుమని వచ్చేయచ్చు, బట్ మిగతా వాళ్ళందరికీ కోసం మీరు హైదరాబాద్ లో కొత్త ఏమైనా లాంచ్ చేస్తున్నారా? ఇది ఫస్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ 20 acres ప్లాన్ చేద్దాం చూస్తాం. వెరీ నైస్ సార్. సో మీరు అది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా జల్దీ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా నాలెడ్జ్ ని మీరు షేర్ చేశారు. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఇంకా మీ క్లినిక్ పెట్టిన తర్వాత వచ్చి నేను చూస్తాను, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది సార్, ప్లాన్ ఇచ్చారు. సో ఇది 3.5 acres లో మనకి విజయవాడలో కడుతున్న ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట సార్ వాళ్ళది. సో తప్పకుండా ఇది కట్టిన తర్వాత చెప్పండి సార్, మేము వస్తాం చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్. సో అది ముచ్చట్లు చూసారు కదా. సో ఒకవేళ మీరు కూడా శ్రీ గాయత్రి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాలి, మీకున్న ప్రాబ్లమ్ని చెప్పుకోవాలి, దాని తర్వాత రావాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకి సంబంధించిన నంబర్స్ స్క్రీన్ పైన మేము కింద స్క్రోల్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఫోన్ చేయండి, కనుక్కోండి, మీరే వచ్చి చూడొచ్చు. అండ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాకు కూడా కింద కమెంట్ పెట్టండి. అండ్ చూస్తూనే ఉండండి సో టీవీ.